వెల్కమ్ టు భారతమాత టీవీ. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ గడప గడపకు విశేష స్పందన. కొన్ని చోట్ల సమస్యలను ఏకరవు పెడుతున్న ప్రజలు. విజయవాడ బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. స్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తాం. పెందుర్తి బీజేపీ ఆఫీసులో ముఖ్య కార్యకర్తల సమావేశం. రాజంపేట మండలం రోళ్లమడుగు పంచాయతీలో ఇసుక అక్రమ రవాణా. అడ్డగించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బత్యాల చెంగల్ రాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 92వ వార్డు వెంకటాపురంలో వైసీపీ గడప గడపకు విశేష స్పందన లభిస్తోంది. అయితే కొన్ని చోట్ల ప్రజలు వారి సమస్యలను ఏకరవు పెడుతున్నారు. వెంకటాపురంలో ముఖ్యంగా ఎల్జీ పాలిమర్స్ నష్టపరిహారం, సింహాచల దేవస్థానం పంచగ్రామాల సమస్యపై నాయకులను ప్రశ్నించారు. దీంతో నాయకులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మా సమస్య తీరిస్తేనే వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రజలు అంటున్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడారి ఆనంద్, సీనియర్ నాయకుడు బెహరా భాస్కర్ రావు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 92లో వెంకటాపురం గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. అలాగే గుడి దగ్గర దర్శనం చేసుకొని ఇప్పుడు గడపడికి మొదలెట్టాం. ఈరోజు నాడు ఇక్కడున్న సమస్యలు ఏంటి అన్నది ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో అవి సక్రమంగా అందుతున్నాయా లేవా, అలాగే వాళ్ళకి అర్హులైన వాళ్ళు ఎవరికైనా ఏమైనా రాలేదా అన్నది తెలుసుకోవడం గురించి వచ్చాం. ఆల్రెడీ ఇప్పుడే మొదలెట్టాం. గడపకి వెళ్తాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా అది ఇమీడియట్గా ఆయన దృష్టికి తీసుకురమ్మని ఆల్రెడీ మాకు ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు. అందులో కలెక్టర్లు అందరూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు పలానా సమస్య ఉందనంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి, అలా కమిషనర్ గారి దగ్గర నుంచి, అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి అందరూ రెస్పాండ్ అవుతున్నారు. దీన్ని బట్టి మాకు నమ్మకం ఏంటంటే ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని త్వరలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం అయితే సీఎం గారు మాకు దారి చూపించారు. కాబట్టి ప్రతి వార్డుకి తిరిగి ఏ ఇబ్బందులు లేకుండా ఉన్న ఇబ్బందులు నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి, చిన్న విషయమైనా కూడా ఈరోజు ఒక సీఎం గారు మానిటర్ చేస్తున్నారంటే ఆయన ఏ విధంగా డెడికేటెడ్గా ఉన్నారు. జనాలకి కంపల్సరీగా ప్రతి కార్యక్రమం కూడా నేను చేసేది కానీ, లేకపోతే అక్కడ వాళ్ళకున్న ఇబ్బందులు కానీ నాకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆయన తప్పకుండా ఈ కార్యక్రమం వల్ల ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని తెలియజేస్తారు. విజయవాడ బస్టాండ్ ప్రాంతం రాజీవ్ గాంధీ పార్క్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు టిప్పర్ లారీ వేగంగా రోడ్డుపై ఉన్న రైల్వే పోల్ని ఢీకొన్న ఘటనలో క్లీనర్ లారీలో ఇరుక్కుపోయాడు. డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, సౌత్ ఏసీపీ డాక్టర్ రవికిరణ్, కృష్ణలంక సిఐ దుర్గారావు, 2 జేసీపీలు, 1 క్రేన్ సాయంతో 10 గంటల పాటు శ్రమించి క్యాబిన్లో ఇరికిపోయిన క్లీనర్ను ప్రాణాలతో బయటకు తీసి అతనికి గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. డాక్టర్ ఏసీపీ రవికిరణ్ మెరుగైన చికిత్స అందించడం కోసం ఆసుపత్రికి తరలించారు. సౌత్ జోన్ ఏసీపీ రవికిరణ్ వైద్యం చేసిన తీరును చూసి పోలీసు వైద్యుడిగా మారారని స్థానిక ప్రజలు అభినందించారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ముంపుకు గురైన గోదావరి పరివాహక ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని పోలవరం, జిఆర్పురం, అలపాక, చింతూరు మండలాల గిరిజన ప్రజలను ఆదుకునేందుకు అరకు టీడీపీ నాయకులు నడుం బిగించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం అరకులోయలో వ్యాపారస్తులు, ఉద్యోగులు, ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సివేరి అబ్రహం మాట్లాడుతూ తన వంతుగా 30,000 విరాళాలను ప్రజలకు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయకు చెందిన టీడీపీ నాయకులు సివేరి సురేష్, ఎస్కే రహమాన్, పెదరబూడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టలి దాసుబాబు, ఉప సర్పంచ్ పాడి చందు, సాయిరాం తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరి వరద ముంపు మండలాలైనటువంటి కోనవరం, జిఆర్పురం, ఎటపాక మరియు చింతూరు
అది మన జిల్లాలో కావడం ఒక విశేషం. ఇవాళ ఈ వరదల్లో ఈ గ్రామాలు చాలా వరకు ఎంత మునిగిపోయి ఉన్నాయి. కాబట్టి మాకంటూ ఒక చిన్న ఆలోచన, నా వంతు ఏదో చెయ్యాలి అనే తపనతో నేను ఒక 30,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది నా వల్లే ఒకటి వల్ల అవ్వదని చెప్పి ఒక ఆలోచనతో మన మిత్రులైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులతో, మరి ముఖ్యంగా రెహమాన్ గారు కానీ, బావ గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ, ఇలా ఎంతోమంది ఒక అనుకొని ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది నా వల్ల అయితే ఒకటి వల్ల అయితే అవ్వదు. కాబట్టి దీన్ని ఎలా చేయాలని ఒక ఆలోచనతో, ఫండ్ రేజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనతో ఇవాళ ముందుకు రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇది వ్యక్తిగతం కాదు, మీరందరూ కూడా దీన్ని వయా మీడియా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాను. మీ వంతు సాయం చేయాలి, నా వంతు ఏదో ఒకటి సాయం చేయాలని మీరందరూ కూడా దీన్ని చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పేరు పెట్టెల్లి దాసుబాబు, అరకువేలి మండలం పెదలపుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ అండి. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి నాంది పలికిన మన రాష్ట్ర మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు అబ్రామ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 4 మండలాలు ఈ ఫ్లడ్ వల్ల చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి వీళ్ళని ప్రభుత్వం కూడా తక్షణము ఎటువంటి సహాయ సహకారాలు అందించక ఈ రోజు వరకు వాళ్ళని వెళ్ళి పలకరించే పరిస్థితి కూడా గవర్నమెంట్లో లేదు. వీటన్నిటినీ మనము గమనించి మన వంతు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మరి రాష్ట్ర మాజీ ఎస్టీసెల్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీసెల్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి మేము ఫండ్ రేజ్ చేస్తున్నాము. మరి ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు అందరు కలిసి ఈ కార్యక్రమానికి నాంది పలికాము. దీన్ని ప్రజలు, వర్తక సంఘం నాయకులు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసి సామాన్య ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులకు 1,40,00,000 రూపాయలతో నిర్మించనున్న భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అదీప్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో రూపురేఖలు మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సెరగడం చినాపల్ల నాయుడు, ఎల్బీ నాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పైడపు నాయుడు, స్కూల్ కమిటీ చైర్మన్ జీవకళ పాల్గొన్నారు. 1,39,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇదైతే ముఖ్యంగా అడిషనల్ క్లాస్ రూమ్స్, పిల్లల తాలూకా స్ట్రెంత్ పెరుగుతున్నటువంటి తరుణంలో మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళందరికీ కూడా స్పేషియస్గా ఉండేటట్టు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 1,39,00,000 రూపాయలతో మరి అడిషనల్ క్లాస్ రూమ్స్ని మరి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఏదైతే విద్యకు ప్రధానమైనటువంటి పాత్ర ఆయన ఇస్తున్నారు, మరి అందులో భాగంగా మరి ఇంత ముందులో కూడా నాబార్డ్ నిధుల ద్వారా సుమారుగా 1,30,00,000 రూపాయలు నాబార్డ్ నిధుల ద్వారా కూడా మరి స్కూల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఈరోజు 1,39,00,000. అదేవిధంగా మరి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా కూడా మరి ఏదైతే అప్పుడు సంచయిత్య గజపతి రాజు గారు ఆమె సహకారంతో మరి బయో టాయిలెట్స్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్ కానీ సుమారుగా 50,00,000 రూపాయలతో అవి కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఈ ఒక్క స్కూల్కే సుమారుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి మరి శంకుస్థాపన చేయడం, వాటిని పూర్తి చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మరి ఇక్కడ మనకి ప్రాంతంలోనే ఉన్నటువంటి మరి పాలిటెక్నిక్ కాలేజీకి కూడా సుమారుగా 8 కోట్ల రూపాయలతో అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలిసిందే. పూర్తిగా పిల్లలు అన్ని రకాలుగా కూడా మంచి చదువులు చదువుకోవాలి, భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి. మనం చూస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున స్కూల్స్లో స్ట్రెంత్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే ఎంత పెద్ద ఎత్తున స్ట్రెంత్ పెరుగుతుందన్నది కూడా మనం చూడాలి. పూర్తిగా పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాల వైపు చూసేటువంటి విధంగా స్కూల్స్ని అభివృద్ధి చేయడంతో పాటు వాళ్ళకి పౌష్టిక ఆహారం అందించడం, వాళ్ళకి జగనన్న విద్యా కానుక ద్వారా వాళ్ళకి మంచి కిట్స్ ఇవ్వడంతో పాటు డిక్షనరీ, స్కూల్ యూనిఫామ్స్, బూట్లు, బెల్ట్లు, సాక్స్లు అన్ని రకాలైనటువంటి
వసతులు కూడా వాళ్ళకి సమకూర్చి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకునేటువంటి విధంగా అమ్మఒడి ద్వారా కానివ్వండి చదువుకునేటువంటి విధంగా మరి దీని అంతని కూడా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతానికి ముఖ్య కార్యకర్తల సమావేశం పెందుర్తి హెడ్ క్వార్టర్స్లో బీజేపీ పార్టీ ఆఫీస్లో జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ పెద్దలు, కార్యకర్తలు మరియు గొర్రె రామనాయుడు పాల్గొన్నారు. 85617 నమస్కారం అండి. వెంకటరెడ్డి అండి, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్. బాగున్నారా? నేను ఇంట్లో బాగాలేదట, జ్వరం దగ్గర చెప్పారు మంగనాయుడు గారు. మంగనాయుడు గారితో మాట్లాడారు. ఇన్ఛార్జ్ వాళ్ళతో ఆ పోలింగ్ బూత్లో కంప్లీట్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తాం. మనకేమైనా అయినాయి అంటే అసలు పోలింగ్ బూత్ కంప్లీట్ ఉన్నాయా? రాజంపేట మండలం రోళ్లమడుగు పంచాయతీ బాలరాజుపల్లి గ్రామం నందు ప్రధాన రహదారి బ్రిడ్జ్కు దగ్గరలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా టిప్పర్ల ద్వారా బయట ప్రదేశాలకు తరలిస్తుండడంతో అడ్డగించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో టన్నుపై ఇసుక రేటును పెంచడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవలసిన ఖజానాను వైకాపా నాయకులు జోబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గన్నె సుబ్బ నరసయ్య నాయుడు, ప్రధాన కార్యదర్శి సి కేశవ, పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, మాజీ అధ్యక్షుడు తరిగోపుల సంజీవరావు, పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ చేయమని చెప్పండి. అంతవరకు ఏరియా ఫిక్స్ చేసినంత వరకు ఆపరేషన్ చేయడం మీరు ఇవ్వండి. మీరు మాది ఏదైనా మోటార్ సైకిల్లో 2 టన్నులు ఎక్కువ పోతే ఇది రాజ్యంలో పోలీసులు మాకు ఫైన్ వేశారు. చంద్రమౌళి అది మనం ఎంత వేశారు? 37,000 వేశారు. 6 టన్ను ఎక్కువ ఉన్నది. ఏంది అది? అన్ని పోలీసు వాళ్ళు కదా సార్, అది ఆర్టీ వాళ్ళు అన్ని పోలీసు వాళ్ళు దయచేసి మేము ప్రజలు సేవ చేయడానికి ఉన్నాము, ప్రజలు భద్రతగా ఉన్నాము. దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్నారు సార్, అది ఆర్టీ వాళ్ళు ఉంటారు. ఇమీడియట్ ఫ్రంట్ ఉండేది మేమే పోలీసులే. మళ్ళీ మీతో అన్ని డిపార్ట్మెంట్స్ వస్తారు. ఏది ఇష్యూ అయినా ఫస్ట్ ఫ్రంట్ బౌండరీస్ టిప్పర్ ఉంది, ఆడే పెట్టండి. రాయండి మీరు. సీజ్ చేసి అతాసి నేను కాదు. మీరు ఇప్పుడు వైలేషన్ జరిగింది అంటున్నారు. వైలేషన్ జరిగింది కాబట్టి వైలేషన్ మీరు రిప్రజెంట్ చేయండి. రిప్రజెంటేషన్ కన్సల్ట్ ఆఫీసర్ చేస్తారు, లేదా పై అధికారికి చేయండి, లేదంటే కోర్టులో ఉన్నాయి, కోర్టుకు వెళ్ళండి. అంతేగాని వాళ్ళు వైలేషన్ చేసినారు కాబట్టి మేము వచ్చి వాళ్ళ విధులను ఆటంకం కలిగిస్తాము, ఇబ్బంది పెడతామంటే కాదు. ఉండండి, అదే చెప్తున్నా. ఇప్పుడు మేమేం చెప్తున్నాం, వైలేషన్ జరిగి మీరు వైలేషన్ జరిగి తేల్చాల్సిన బాధ్యత నాది కాదు. దానికి కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు. కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు తెలిసి వాళ్ళు వెరిఫై చేస్తారు. వాసం వైలేషన్ ఉంటే దానికి యాక్షన్ తీసుకుంటారు. జరగలేదంటే మీరు రిప్రజెంట్ చేయండి. రిప్రజెంటేషన్ లో కూడా మీకు జరగలేదంటే మన ఫర్దర్ కోర్టు ఉంది. అంతేగాని మనం వాళ్ళు చేశారు నేరం చేయొద్దని అంటున్నాను సార్. నేను నమస్కారం. ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమం రాజంపేట మండలం రోళ్లమడు గ్రామ పంచాయతీ పరిధిలోని బాలరాజుపల్లితో ప్రారంభించి ఈ గ్రామాలన్నీ పాదయాత్ర చేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలందరినీ ప్రతి ఒక్కరికి తెలియజేసేదానికి మేము వస్తే ఈ బాలరాజుపల్లి దగ్గర ఉన్నటువంటి బహుదా నదిలో దాన్ని చెయ్యేరు కూడా అంటారు. దాదాపు 100 టిప్పర్లు ఇసుక లోడ్ చేస్తూ ఉంటే చూసి ప్రజా సమస్యల మీద స్పందించే తెలుగుదేశం
ఇక్కడ అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ఇసుకను గుర్తించి అధికారులను సంప్రదిద్దామని వస్తే అధికారులు ఎవరూ లేరు. ఏరియా ఆఫ్ ఆపరేషన్ మ్యాప్ లేదు, మైనింగ్ ఆపరేషన్ బౌండరీస్ లేవు. బాలరాజుపల్లి బ్రిడ్జికి 190 మీటర్ల దూరంలో గోతులు పెట్టి 15 అడుగుల లోతులో ఇసుకని ఎత్తేశారు. పైనున్నటువంటి ఇసుక కొట్టుకొని వచ్చి ఆ గోతులో నిండితే బ్రిడ్జి పడిపోతుంది. ఎంతో శ్రమకొచ్చి బాలరాజుపల్లి బ్రిడ్జి కోసం ప్రయత్నాలు చేసి పోరాటం చేసినటువంటి గ్రామస్తుల యొక్క పోరాట దీక్షను మనం కొనియాడాల్సిందే. ఈ అక్రమ మైనింగ్తో సక్రమంగా కట్టినటువంటి బ్రిడ్జిను నాశనం చేసేదానికి ఇసుకెత్తున్నారు, కానీ ప్రజల మీద ప్రేమతో చేసేది కాదు. ఇక్కడి నుంచి ఇసుకని తీసుకుపోయి 16 నుంచి 18 టన్నులు ఇసుక లోడ్ చేయాల్సినటువంటి టిప్పర్లలో ఒక్కొక్క టిప్పర్కు 32 నుంచి 35 టన్నుల వరకు ఇసుక లోడ్ చేసుకొని తీసుకెళ్తున్నాయి. కావాల్సి ఉంటే వాళ్ళ రికార్డు కూడా చూడొచ్చు. వాళ్ళ రికార్డులోనే మినిమం 32 టన్నులు, మ్యాక్సిమం 36 టన్నులు ఉన్నాయి. సాయంత్రం 6 కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద గల సంజీవి హాస్పిటల్స్లో 35వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో రోటరీ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ ఎస్విఎస్ రావు, డాక్టర్ టీవీ బాలకృష్ణ, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మరియు అడ్వకేట్ డాక్టర్ జీవి కృష్ణప్రసాద్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ పెద్దరాజు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ సర్జన్, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ సూర్యప్రసాద్ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో 1987 సంవత్సరంలో స్థాపించి 99లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఏర్పాటు చేసి 35 వసంతాలు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ అన్ని ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. established in 1987 ఎస్టాబ్లిష్ చేశాము. అట్ ద టైం దీన్ని సంజీవి ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనేవారు. ఆర్థోపెడిక్ ప్రైమ్గా ఉండేది. 87లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ కొత్త మల్టీ స్పెషాలిటీ బిల్డింగ్లో 99లో స్టార్ట్ చేస్తామండి. 99 నుంచి హాస్పిటల్ విత్ 13 డిపార్ట్మెంట్స్ రన్ అవుతుంది. 13 డిపార్ట్మెంట్స్, ఆరోగ్యశ్రీ సౌకర్యం ఉంది, అన్ని ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఇవాళ యానివర్సరీ 35వ యానివర్సరీ కాబట్టి గవర్నీలు ముద్దా గారు, వీణా మట్టి గారు అందరూ వచ్చి అభినందించారు. హాస్పిటల్ ఇవాళ చిన్న సభా జరిపాము. ఆరోగ్యశ్రీ ప్లస్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి అందరికీ చక్కని ఉచిత వైద్యం హాస్పిటల్లో చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ముంపు ప్రాంతాలలో పర్యటనలో భాగంగా ముమ్మిడివరం, ఐపోలవరం మండలంలో జనసేన పిఎస్సి సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో వరద ప్రభావిత గ్రామాలైన సలాదివారిపాలెం, సేరిలంక, కమిని, గురజాపులంక, కొత్తలంక, ఎదుర్లంక, గాడిలంక ముంపు బాధితులు రైతులకు 3860 బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో జనసేన నాయకులు, ఐపోలవరం మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, గోదసి పుండరి కాక్షయ్య, ముమ్మిడివరం మండల అధ్యక్షుడు గొలిశెట్టి వెంకన్నబాబు, లంకలపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున వచ్చాను. నా పేరు పితాని బాలకృష్ణ. మీ అందరికీ బిర్యానీ ప్యాకెట్లు తెచ్చాం. కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు మీ ఇళ్ళకి, అందరి ఇళ్ళకి. తల్లి ఎంతమంది ఉన్నారు? 4. ఇంకో 2 ఉంటానమ్మా. నా పేరు పితాని బాలకృష్ణ. జనసేన పార్టీ తరఫున వచ్చామమ్మా. మొన్న కూడా వచ్చి వెళ్ళాం. మీ ఎంతమంది ఉన్నారు? ఏమ్మా బాగున్నారా? మొన్న వచ్చాం, చూసారా వరదలో? బాయ్ అమ్మా, ఉంటా బాయ్ తల్లి.
పొట్టలో పట్టిన బ్యాగ్ పట్టిన ఎంతమంది అమ్మా ఇంకో రెండు అమ్మా ప్రభుత్వం ఏమైనా వచ్చిందా ఏమైనా చేసిందా ఏమైనా ఇల్లులో ఏమైనా డబ్బులు ఇచ్చారా యాలాల మండలం లోపల గది 8 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా యాలాల మండలంలోని కాగ్నా నది ఉరకలెత్తుతోంది. అదేవిధంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న ఫార్మల్, అదేవిధంగా కరణం పురుషోత్తం పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంగమ్మ తల్లికి పువ్వులు, దీపాలు, ధూపాలతో స్వాగతించారు. ఎమ్మెల్సీ వర్గం సంబంధించి జెడ్పీటీసీలు తదితర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళకి ఇచ్చి కలుపురా ఒకటేసారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.